ఐపీఎల్ లో 17 సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు కప్పు కొట్టని 3 జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ఐపీఎల్ 2024 సీజన్ లో కూడా ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరడంలో విఫలమైంది. ఈ క్రమంలో తమ జట్టులో మార్పులపై ఢిల్లీ యాజమాన్యం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే 7 సీజన్ల పాటు హెడ్ కోచ్ గా కొనసాగిన పాంటింగ్ ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు శనివారం ప్రకటించింది. మెగా వేలానికి ముందు కొత్త కోచ్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ క్రమంలో ఢిల్లీకి మరొక షాక్ తగలనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ జట్టు కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ను వీడే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పాంటింగ్, పంత్ మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. పాంటింగ్ ను తొలగించడంతో పంత్ అసంతృప్తితో ఉన్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే మెగా వేలానికి ముందు జట్టును వీడబోతున్నాడని రూమర్లు వస్తున్నాయి. వీటిపై ఇప్పటి వరకు అటు పంత్ కానీ ఇటు ఢిల్లీ యాజమాన్యం కానీ స్పందించలేదు. రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న పంత్ ఐపీఎల్ 2024 తోనే పునరాగమనొచ్చాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగింది. 14 మ్యాచ్లాడగా 7 మ్యాచ్ల్లో గెలిచింది. మరొక 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కొత్త కోచింగ్ బృందంతో బరిలోకి దిగాలని భావిస్తోంది.